అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరని. కోవిడ్‌కి, డెంగ్యూకి, చికెన్ గున్యాకి, మిగతా ఎంఆర్‌ఎన్ఏ వైరస్‌కి అన్నిటికి కూడా వైద్యం ఉంది అని చెప్తున్న వ్యక్తిని. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక చిన్న బాలుడు 10 సంవత్సరాల బాలుడు ఆహ్, గులెన్‌బెర్రీ సిండ్రోమ్‌కి అటాక్ అయ్యి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి తుది శ్వాసలో ఉన్నప్పుడు బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మానవత్వం చాటుకొని ఆర్గన్స్ డొనేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చి ఆర్గన్ డొనేట్ చేశారు. ఏంటి అసలు ఆ తల్లిదండ్రులు రియల్లీ దే ఆర్ గ్రేట్ చెప్పాలంటే. ఏమైంది అసలు? సమస్య ఏంటి అక్కడ? అదైనా ఒక 12 గంటల లోపలనే అక్కడున్న హెల్త్ సెక్రటరీ హడావుడిగా బయటకొచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేశారు. ఆంధ్రాలో 7 కేసులు గులెన్‌బెర్రీ సిండ్రోమ్ ఉన్నాయని. అప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? 14 రోజుల నుంచి కేసెస్ వస్తున్నాయి. గులెన్‌బెర్రీ సిండ్రోమ్ 17 కేసుల వరకు వచ్చాయి. కొంతమంది వచ్చారు. వాళ్ళు రికవరీ అయ్యారు. ముగ్గురు రికవరీ అయ్యారని చెప్పారు. మిగతా 7 కేసులు ఉన్నాయి. 5 కేసులు స్టేబుల్‌గా ఉన్నాయి. ఒక కేసు ఐసీయూలో ఉంది. ఇంకో కేసు వెంటిలేటర్ మీద ఉంది. ఎందుకు చెప్పలేదు? అప్పటి వరకు నిద్రపోతున్న వీళ్ళందరినీ కూడా ఒక మానవత్వం బయటకొచ్చి చాటింపు చేసి వాళ్ళని కదిలించిందా? లేకుంటే కావాలని ఆపిందా ఇన్ని రోజులు? ఈరోజు ఆ ఇన్ని కేసెస్ వచ్చాయని ఫ్లాష్ మీడియాలో ప్రతి ఒక్కరు ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని చెప్పేసి ప్రశ్న ఒక్క విలేకరైనా అడిగారా? ఒక పత్రిక అడిగిందా? ఒక న్యూస్ మీడియా అడిగిందా? ఎన్నో రోజుల నుంచి మనం చూసినట్టయితే గత నెల రోజుల నుంచి పూణేను అతలాకుతలం చేస్తుంది. ఘోరంగా అక్కడ 205 కేసులు రావడం, 8 మంది చనిపోవడం. దేశంలో కూడా 12 మంది దాకా చనిపోవడం జరిగింది. కోల్కత్తాలో 3, ముంబైలో ఒకరు, కామారెడ్డిలో కూడా ఒకరు, సిద్దిపేటలో ఒకరు, గువాహతిలో ఒకరు. ఇలా చూస్తుంటే ఇది డిఫరెంట్ ఫామ్‌లో వస్తుందా? ఈ చికెన్ గున్యా లేదు, డెంగ్యూ లేదు. నోరా వైరస్ అనేది డిటెక్ట్ అవుతుందన్నారు. బట్ నోరా వైరస్ అనేది ఎంతవరకు ఉంది? దానివల్ల లూజ్ మోషన్స్ లేకుంటే కాఫ్, కోల్డ్ ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది తెలియదు. ఇక చూస్తే ఇప్పుడు చూసినట్టయితే విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర మొత్తం కూడా బర్డ్ ఫ్లూ అనేది ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాత ఇవి ఉభయ గోదావరి జిల్లాల్లో మిగతా ప్రాంతాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది ఉంది. మరి బర్డ్ ఫ్లూ నుంచి ఈ జీబీఎస్ అనేది వస్తుందా? రావచ్చు. అది కూడా వైరస్ కాబట్టి. సో ఇప్పటికైనా మేలుకున్న ప్రభుత్వం సరైన లెక్కలతో కార్పొరేట్ అందరినీ కూడా తీసుకొని వాళ్ళ లెక్కలు తీసి బయట పెట్టాల్సిన అవసరం